ఏంటి పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకలా ఉన్నాయి, చైర్మన్ చేసే కామెంట్స్ ఒకలా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు చేసే కామెంట్స్ ఒకలా. డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు అసలు ఆ టీటీడీలో సమన్వయ లోపం ఉంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకుండా ఉంది, వాళ్ళు చేసినటువంటి తప్పు వల్లే ఇలా జరిగింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? ప్రభుత్వం మీద కామెంట్స్ అని నేను అంటలేదు సార్. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఎన్ని నాటకాలు. పవన్ కళ్యాణ్ అతను టాపిక్ డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు ఉస్కో పవన్ అంటాడు, అనగా నీళ్ళు వెళ్ళి వాగొస్తాడు. లేకపోతే ఏంటని మీరు చెప్పండి. ఇప్పుడు ఆయనేమంటాడు, నేను సారీ చెప్తున్నా అన్నాడు. ఎవరికి, దేనికి అంటే చంపేసి సారీ చెప్పేస్తారా? నీ ప్రభుత్వంలో ఒక 6 చనిపోతే సారీ చెప్పేస్తే అయిపోయిద్దా? అయినా అసలు నువ్వెవడో చెప్పడానికి? టీటీడీ ఈఓ చెప్పాడా సారీ? టీటీడీ చైర్మన్ చెప్పాడా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడా? అంటే మీరు ఎవరో అధికారులు, మీరు బాధ్యత అన్నారు కదా, ఎవరిది? చైర్మన్ అను, వీళ్ళ సమన్వయ లోపం. మరి సమన్వయ లోపం చేసిన ఉన్నటువంటి చైర్మన్ అదేటువంటి ఈఓ వాళ్ళ మీద ఎందుకు మీరు కేసు నమోదు చేయట్లేదు? నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా నీకు నిజంగా పవర్స్ ఉంటే ఊరకు సొల్లు కబుర్లు చెప్పకుండా వాళ్ళని A1 A2లుగా పెట్టించు. A1 A2లుగా పెట్టించి వాళ్ళ ఎదుగోండి ఖచ్చితంగా దీన్ని విచారణ చేసి వీళ్ళ తప్పెంతో తేల్చి వీళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్పు. అదే చెప్తారా? ఎవడన్నా సారీ చెప్తాడా? అంటే వెళ్ళి మీరు కత్తి తీసుకొని పడితే సారీ చెప్పేది అయిపోయిందా? దొంగతనం చేసి సారీ చెప్పేది అయిపోయిందా? 6 చంపే సారీ చెప్పేది అయిపోయిందా? మనిషేనా పవన్ కళ్యాణ్? ఈ సనాతన ధర్మంలో చెప్పారా మనకి? చచ్చిపోయినా సారీ చెప్పండి అయిపోయింది, మళ్ళీ ఇంకో కొంతమంది చంపేయండి సారీ చెప్పండి అయిపోయింది. ఇదే మా ధర్మంలో చెప్పాలి. నేను కూడా సనాతన్నే, పవన్ కళ్యాణ్ లాంటి సనాతన్ని కాదు, మామూలు సనాతన్ని. సో మా ధర్మంలో, మా హిందూ ధర్మంలో అట్లేం చెప్పాల. ఈరోజు చచ్చిపోయింది ఈరోజు హిందూ భక్తులు, తొక్కేసలాడుతో చనిపోయింది హిందూ మత భక్తులు. సో ఇప్పుడు వెళ్ళి నేను సారీ చెప్పేశా అంటే పవన్ కళ్యాణ్ని పంపించాడు. అప్పటికప్పుడు పంపించి ఆడికి వెళ్ళి పలానా మాట్లాడరా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, టాపిక్ డైవర్ట్ చేయాలి అందుకని వచ్చాడు. లేదంటే సార్ ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి 2 గంటల వ్యవధిలో ఒకటే కార్యక్రమానికి ఎట్లా పోతారు? ఒకళ్ళు వెళ్ళి ఈయన సమీక్షలు ఆయన సమీక్షలు ఏంది? ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు కదా. అంటే దీనికి అర్థం ఏంది? అదే నేను అడుగుతుంది, ఏం జరుగుతుంది? ఆయన టాపిక్ డైవర్ట్ చేసి అంశాన్ని, చనిపోయినటువంటి అంశాన్ని పక్కదోవ పట్టిస్తా. అమ్మో పవన్ కళ్యాణ్ సారీ చెప్పాడంట, సారీని దాచుకొని ఆడని పెట్టుకోండి. సారీ చెప్పా దేనికి? సారీ దేనికి చెప్పావు? ప్రజల ప్రాణాలని తీసినందుకు సారీ చెప్పావా? మరి తీసినందుకు సారీ చెప్పైతే అందరు కూడా ప్రజల ప్రాణాలు తీసి సారీ చెప్పైతే అయిపోయిద్దా? అసలు నీకు సంబంధం ఉందా? మంత్రిత్వ శాఖ నీది కాదు కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి అండి, ఉప ముఖ్యమంత్రి ఉంటది కదా. ఉప ముఖ్యమంత్రి ఏది? ఉప ముఖ్యమంత్రి దేనికి? ప్రభుత్వానికి. అవునా? అంటే ప్రభుత్వంలో బాధ్యత ఈయన కూడా కదా. అదే కదా ఆయన చెప్పారు, బాధ్యత ఉందో పెట్టే కదా ఆయన. నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళ తరపున అని చెప్పాడు కదా ఆయన. అంటే క్షమాపణ చెప్పైతే అయిపోయిందా అంటున్నాను నేను. అందుకనే ఇప్పుడు నువ్వు కన్సల్ట్ కాదు, నీకు ఉప ముఖ్యమంత్రిగా నీకు అసలు అఫీషియల్ పదవి కాదు అది. ఉప ముఖ్యమంత్రి వేసారు దీన్ని రాజ్యాంగంలో సృష్టించి, రాజ్యాంగంలో ఉన్నది కాదు, క్రియేట్ చేసేసినటువంటి పదవి. నీకు దేంటో పవర్స్ లేవు. చంద్రబాబు నాయుడు చెప్తేనే నువ్వు చేసుకొని వస్తావు వెళ్ళి. సో నీకు నిజంగా పవర్స్ ఉంటే, నేను అంటున్నా నీకు నిజంగా ఉప ముఖ్యమంత్రి అని మీరు గట్టిగా నొక్కి చెప్పారు కాబట్టి నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే మరి A1గా బిఆర్ నాయుడిని, A2గా శ్యామలరావుని పెట్టి ఎప్పుడు కేసు పెట్టిస్తున్నావు? నువ్వు నిజంగా సనాతని అనే సొల్లు కబుర్లు చెప్పకుండా నిజమైన సనాతని అయితే, నువ్వు ఈవీఎంల ద్వారా నిజంగా గెలవకుండా ప్రజాస్వామ్యతంగా గెలిస్తే A1 A2గా పెట్టించు. వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోమంటారు మీరు? A1 A2గా కేసు పెట్టచ్చు సార్. చైర్మన్ అండ్ ఈఓ దీనికి బాధ్యులు. ప్రభుత్వంలో మీరు కూడా బాధ్యులు కదా, మీ మీద కూడా ఎంక్వైరీ చేసి పెట్టించండి. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. లేకపోతే దీని మీద అప్పుడు లడ్డు విషయం మీద చేశారు కదా, సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి. జరగకపోయినా జంతువులు కొవ్వు కలిసింది, దున్నపోతు కొవ్వు కలిసిందని కొవ్వెక్కి దున్నపోతు పందులు మాట్లాడినట్టు మాట్లాడారు కదా వీళ్ళందరూ. కొవ్వెక్కి బలిసి మాట్లాడారు కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ క్షమాపణ చెప్పొచ్చాడు 108 రోజుల తర్వాత. గుర్తుపెట్టుకో, ఇక్కడితో అవలా చాలా చూస్తావు పవన్ కళ్యాణ్. నువ్వు చేసినటువంటి తప్పులకి దేవుడు ఖచ్చితంగా శిక్షేస్తాడు. ఆ దేవుడు శిక్ష చేసే దాంట్లో భాగంగా ఈరోజు భక్తులు కూడా బలయ్యారు. చాలా మంది భక్తులు కూడా బలయ్యారు మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల. నిజంగా ఈ రాష్ట్రానికి ఏదో కర్మ పట్టకపోతే వీళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏంటండి? ఆయన ఛానల్ నడిపే ఆయన చైర్మన్ ఏందండి? ఇక్కడ ఒక పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద అధికారుల మీద చర్యలు తీసుకుపోవచ్చు, ఆ డిఎస్పీని లేదంటే గోశాల అధికారిగా ఉన్నటువంటి ఆయన మీద చర్యలు తీసుకున్నారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఎందుకు గౌతమిరెడ్డి గారి మీద టార్గెట్ చేస్తూ గౌతమిరెడ్డి గారి గురించి, అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డికి కోసం ఆమె పనిచేశారని చెప్పేసి ఇప్పుడు ఎందుకు దాన్ని బయటకు తీస్తున్నారు? ఆమె మీద ఎందుకు దోస్తున్నారు అనేది నాకు అర్థం కాదు. రెడ్డి ఉంటే అంతే కదా, వెనక రెడ్డి ఉంది కానీ వాళ్ళకి తెలియట్లే. బొజ్జల
ఆయన ఉన్నారు కదా బొజ్జల సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే, వాళ్ళకి బంధువులు ఇంకా అమ్మాయి. ఓకే, టీడీపీ సంబంధించిన వాళ్ళు, టీడీపీ సంబంధాలు బంధువులు. అసలు దీంట్లో రెడ్డి ఏంది, ఇంకోటి ఏందండి, గౌతమ్ రెడ్డి తప్పుంటే గౌతమ్ రెడ్డిని కూడా చేయండి, ఎవరు కాదన్నారు. కాకపోతే ఆ ఒక్కళ్ళని బాధ్యతలు చేయటం కాదు కదా, అది ఎవరో డిఎస్పీ బాధ్యులు ఒక పోలీస్ అధికారిని చెప్పారు. డిఎస్పీ ఇస్తాడా లైన్ లో ఉండి మంచి నీళ్ళండి? అదే నేను అడుగుతున్నాను. టీటీడీ కదా ఇవ్వాల్సింది. టీటీడీ పాలక మండలి ఏం చేస్తుంది, జనసేన మెంబర్లు, తెలుగుదేశం మెంబర్లు, రియల్ ఎస్టేట్, అమెరికాలో ఉండే రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళందరూ వేశారు కదా మెంబర్లుగా. ఈ పాలక మండలి ఏం చేస్తుంది, గుడ్డిగాడికి పళ్ళు అవుతున్నారా? చైర్మన్ మీటింగ్ కి ఈవో చైర్మన్ గా అసలు మీటింగ్లకి 17 మీటింగ్లు అయితే ఓ మీటింగ్ కట్టిండారు కలిసి ఒకదానికి కూడా అవ్వాలా. అంటే మీకు ఏముందో, ఎవరి దగ్గర గొడవ వచ్చిందో, ఏ అంశం మీద గొడవ వచ్చిందో, ఏ లావాదేవీలో గొడవ వచ్చిందో మాకు తెలియదు కదా. దానికోసం మీరు భక్తుల ప్రాణాలు తీస్తారంటే ఎట్లా? మీరు కొట్టుకుంటారో సత్తారో మీ ఇష్టం. ఆ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు ఇద్దరు రూమ్ లో వేసి కొట్టుకోమనండి, లేదంటే ఇద్దరు తన్నుకొని చొక్కాలు దించుకోమండి, మాకేంటి సంబంధం? మీ తప్పు వల్ల ప్రజల ప్రాణాలు తీస్తారా మీరు? మనుషులైనా మీరు మనిషి పుట్టుక పుట్టారా? చంద్రబాబు నాయుడు నీకు సిగ్గుందా అని అడుగుతున్నా. నీ సమక్షంలో వాళ్ళు కొట్టుకుంటే ముందు వాళ్ళిద్దరు కదా ఆ పదవులను తప్పించాల్సింది. నువ్వేం సీఎం అయ్యా, పక్క రాష్ట్రాలు కాదు దేశం మొత్తం ప్రపంచం అంతా మనం చూసి ఉమ్మేస్తున్నారు ఈరోజు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, 140 కోట్ల హిందువుల ఆలయాలకు సంబంధించి, హిందువుల మనోభావాలకు సంబంధించి, ఏదైతే తిరుమల తిరుపతి అట్లాంటి పవిత్రమైనటువంటి ఒక స్థానానికి సంబంధించి చైర్మన్ పదవి తీసుకొని వచ్చి ఒక మీడియా బ్రోకర్కి ఇచ్చి, మీడియా బ్రోకర్కి అప్పచెప్పి 5 సంవత్సరాలుగా తిరుమల వెంకన్న స్వామిని బహిష్కరించినటువంటి వ్యక్తి తీసుకొని వచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టి, ఇంకోటేం పంది కొవ్వు దున్నపోతుకోవు అని చెప్పి కొవ్వెక్కి మాట్లాడే ఈవోని తీసుకొని వచ్చి ఆడబెట్టి వాళ్ళిద్దరిని బాధ్యులను చేయకుండా ఇంకెంతమంది ప్రజల ప్రాణాలు తీస్తావు చంద్రబాబు నాయుడు అంటున్నా. నీ పాదమే అశుద్ధం. రాష్ట్రానికి నువ్వు ఎప్పుడున్నా దరిద్రం పట్టింది. నీ పబ్లిసిటీ పిచ్చతో ఎప్పుడు చంపుతానే ఉంటావు. ఇట్లా పుష్కరాలు ఆ రోజు 29 మంది చంపావు. నీ పబ్లిసిటీ పిచ్చ కోసం, నీ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కోసం, బోయిపాటి అనే ఆ పనిపాల డైరెక్టర్ వచ్చి నీకు షూట్ చేయడం కోసం, ఏదైతే విఐపి ఘాట్లో స్నానం చేయకుండా సామాన్య ఘాట్లో తీసుకొచ్చి 29 మంది చంపి 3 సంవత్సరాల తర్వాత రిపోర్ట్ ఇచ్చారు సార్. ఎంత దారుణం అంటే ఆ రోజు సోమయాజుల కమిషన్ చేశారు జస్టిస్, దాని మీద దోషం భక్తులది పాపం మీడియాదని ఇచ్చారు. పాపాలు నువ్వు చేసావు చంద్రబాబు నాయుడు. నీ పాపం వల్ల ఆ రోజు 29 మంది భక్తులు చనిపోయారు. నీ పబ్లిసిటీతో ఇరుకు రోడ్డుల్లో మీటింగ్లు పెట్టి కందుకూరులో 8 మందిని చంపావు. చీరలు పంపిణీ చేసే కార్యక్రమం పెట్టి ఏదైతే ఎక్కువ మందిని అందరిని పిలిస్తే తక్కువ చీరలు ఇచ్చి తొక్కిసలాడే దానిలో 3 చనిపోయారు. ఆ రోజు ఈ రోజు 6 చనిపోయారు. నీ ప్రభుత్వంలో ఈ రోజు జరిగింది 6 తప్పిదానికి టీటీడీ చైర్మన్ A1, ఈవో A2, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ బాధ్యులు చేయాలి ఖచ్చితంగా. ఎవడో వచ్చి సారీ చెప్పా, షోయింగ్ ఇస్తా, సానుభూతిగా సారీ చెప్పేసి అయిపోయిందని అనుకుంటే కుదరదు. ఖచ్చితంగా దయచేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు స్పందించండి. 6 ప్రాణాలు కోల్పోయినాయి. ఇంకా వీళ్ళు ఎంతమంది ప్రాణాలు తీస్తారో, ఇదే చైర్మన్ ఇదే ఈవో ఇక్కడ కానీ కొనసాగితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయో. దయచేసి హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ గౌరవ హైకోర్టు వారు దీని మీద స్పందించమని చెప్పి ఖచ్చితంగా మేము కోరుతాం. మీరు వెళ్తారు కోర్టుకి దీనికి? డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్తున్నాం. సో ఖచ్చితంగా మీ పోరాటం అయితే ఉంటుంది. సార్ వీళ్ళు తమాషాలుగా ఉందా వీళ్ళకన్నా? తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చే భక్తులు అంటే వీళ్ళకి అంత చిన్న చూపా? అంటే మీ సినిమా ఫంక్షన్ వేల మందిని సెక్యూరిటీకి పెట్టుకుంటారా? అంటే జనాలకు మాత్రం మంచినీళ్ళు కూడా ఇవ్వరా? మీకు మీ ఇష్టం ఉన్నట్టుగా ఎలా పడితే అలా ట్రీట్ చేస్తా అంటే. ఇంకో పాయింట్ కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మీ గత ప్రభుత్వానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఆ గత ప్రభుత్వంలోనే కింద అంత టోకెన్లు ఇవ్వడం జారీ చేసిందని చెప్పేసి కొన్ని మీడియాలో కూడా పెద్ద ఎత్తున రాస్తూ వచ్చారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? సిగ్గు లేదు మాట్లాడతానికి అంటున్నా చంద్రబాబుని. గత ప్రభుత్వం చేసింది, గత ప్రభుత్వంలో ఏమైనా తొక్కిసలాట జరిగిందా? గత ప్రభుత్వంలో ఎక్స్పీరియన్స్ లేని ముఖ్యమంత్రి. అప్పటికి చైర్మన్ గా సుబ్బారెడ్డి గారికి అంతకుముందు ఏం చేయలే. అవును, అయినా కూడా ఒక భక్తితో ఎలా చేయాలని ఒక ఆర్గనైజ్డ్ గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కార్యక్రమాలు చేసి అన్ని సక్సెస్ చేసి తిరుమలలో ప్రక్షాళన మేం చేసాం. ఏదైతే శ్రీవాణి ట్రస్ట్ లాంటివి తీసుకొని వచ్చి కొన్ని వేల దేవాలయాలను ఈరోజు నిర్మించేటటువంటి కార్యక్రమం మేం చేసాం. మీరు వచ్చినా దాన్ని శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేశారు. టికెట్లది మేము ఉన్నప్పుడు ఎక్కడ జరగలేదు కదా, ఏ ఒక్కళ్ళ ప్రాబ్లం కూడా పోలేదు కదా. మీరు ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? దానికి అంతమంది ప్రభుత్వంలో 10 రోజులు పెట్టారు, 2 రోజులే ఉండాలంట. ఏంది ఈ శుద్ధపోసటి తెలుసా ఆయనకి హిందూ మతం గురించి? 10 రోజులకి జరగడానికి ఈ తొక్కిసలాటికి ఏంటండి ఏమన్నా అసలు సంబంధం ఉందా? బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టి మాట్లాడుతాం. అంటే 10 రోజులకి దాని కార్యక్రమం జరగడానికి ఈ తొక్కిసలాటికి అసలు ఏమన్నా దానికి దీనికి పోలికే లేదు కదా. మీరు 3 రోజులు టికెట్లు ఇవ్వడానికి 1,20,000 టికెట్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. ఒకేసారి 1,20,000 టికెట్లు అంటే ఎంతమంది వస్తారండి? మొత్తం ఎంటైర్ పబ్లిక్ అంతా ఒకసారి. అదే మీరు రోజుకి ఇదిగోండి, ఇప్పుడు సపోజ్ 8 సెంటర్లు ఉన్నాయి. 8 సెంటర్లో ఇదిగోండి తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళకి ఈ సెంటర్, కర్ణాటక వాళ్ళకి ఈ సెంటర్,
ఇదిగోండి తమిళనాడు వాళ్ళకి ఈ సెంటర్, మిగిలిన 7 సెంటర్లో రాయలసీమలో ఉన్న 4 జిల్లాల సెంటర్ ఈ సెంటర్, లేదు ఉత్తరాంధ్రకు సంబంధించిన 3 జిల్లాలకి సెంటర్, ఇలా ఎవరికెవరు డివైడ్ చేసి పెట్టుంటే ఆ పబ్లికే వస్తారు. ఎస్ మీరు ముందు రావద్దు, మేము ఏదైతే టికెట్లు ఇస్తామో దానికి 1 గంట ముందు మాత్రమే మేము క్యూ లైన్లోకి వదలటం జరుగుతుంది, మీరు ముందు వచ్చినా ఇక్కడ మేము ఎవరిని అలో చేయము, అది పెట్టి ప్రాంప్ట్గా చేసి వచ్చిన వాళ్ళకి ఏదైతే వాటర్ కానీ ఇవన్నీ పెట్టుంటే ఒక్కళ్ళకి కూడా గాయాలు అయ్యి కదా సార్, రేపు ప్రాణాల గురించి ఒక్కళ్ళకి కూడా గాయాలు కూడా అయ్యి కదా. ఓకే, ఎంత నీట్గా చేయొచ్చు. మీ పబ్లిసిటీతో 1,20,000 మందికి ఇచ్చేస్తున్నారండి. అతి చేసి ఏదో చేయాలి, ఏదో చూపించుకోవాలి, మళ్ళీ ఏమన్నా చేస్తానికి ఏమన్నా విషయం ఉందా అంటే విషయం లేదు. ఓకే, చేసి ఇవన్నీ చేయటం వల్ల ప్రభుత్వం చేసినటువంటి హత్యలు